నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా కొనుగోలుదారుల అవసరాలు గుర్తించుకుని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. జనాభాలో పెద్దల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వీరి అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ సంస్థలు పెద్దల కోసం ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణాల్లో పెద్దల అవసరాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ వారికి ప్రత్యేక గేటెడ్ కమ్యూనిటీలను అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పెద్దల ఇల్లు, వాటి ప్రత్యేకతలపై శ్రీనిలయం స్థిరాస్తిలో మీకోసం. గృహ నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. జనాభాలో పెద్దల సంఖ్య పెరుగుతుండటంతో వీరి అవసరాలకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు రిటైర్మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నాయి. ఇంటి డిజైన్లో వారికి తగిన సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకంగా గేటెడ్ కమ్యూనిటీలను అభివృద్ధి చేస్తున్నాయి. నగరంలో చాలా కాలం క్రితమే ఈ పోకడ మొదలైన ఇటీవల మరింతగా పుంజుకుంది. విదేశాల్లోని పద్ధతులను అనుకరిస్తూ మన అవసరాలకు కావలసిన విధంగా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉల్లాసంగా గడిపేలా ఈ ఇళ్లను తీర్చిదిద్దుతున్నారు. నిర్వహణ తేలిగ్గా ఉండేలా ఇంటిని తక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తూ ఇతర అవసరాలకు ఎక్కువ స్థలం కేటాయిస్తున్నారు. విల్లాలనైతే ఒకటే అంతస్తులో కడుతున్నారు. 1-2 పడక గదుల నిర్మాణాలే వీటిలో ఎక్కువగా నిర్మిస్తున్నారు. నగర జీవనశైలిలో వేగంగా వస్తున్న మార్పులను రియల్ ఎస్టేట్ రంగం అందిపుచ్చుకుంటోంది. ఒకప్పుడు యువతను ఎక్కువగా ఉన్న నగరంగా పేరుండగా క్రమంగా ఇక్కడ పెద్దల జనాభా ఎక్కువ అవుతోంది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో పిల్లలతో పాటే పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు, విదేశాలకు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు అనేక మంది. అయితే వారు అక్కడే స్థిరపడుతుండటంతో పెద్దవాళ్లు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో వారి అవసరాలను తీర్చేలా అనేక సంస్థలు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాయి. నగర జీవన శైలిలో వేగంగా వస్తున్న మార్పులను నిర్మాణ రంగం అందిపుచ్చుకుంటుంది. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకునే సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరి ఇలాంటి నిర్మాణం ప్రత్యేకతలేంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సాకేత్ ప్రణామ్ అంటే ప్రణామ్ టు ఎల్డర్స్ అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ రిటైర్మెంట్ హోమ్స్ 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ పెద్దవాళ్ళు అంటే ఎవరో కాదు, మనమే. ఈ రోజున గత 25-30 ఏళ్ళుగా మారుతున్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల పిల్లలు పెద్దవాళ్ళతో ఉండకుండా వేరే ఊరు కావచ్చు, వేరే దేశం వెళ్ళిపోవడంతో ఈ పెద్దవాళ్ళు సపోర్ట్ లేకుండా ఉండాల్సి వస్తున్నది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మా కంపెనీ ఎండీ గారు, మా బావగారు అయినటువంటి రాధాకృష్ణ గారు ఒకసారి ఎవరో ఆయన్ని పెద్దవాళ్ళు ఫోన్ చేసి ఒక డ్రైవర్ని ఇవ్వగలవా, మా డ్రైవర్ రావలేదు, అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఐఎమ్ హ్యావింగ్ అన్ అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ అనేటప్పటికీ ఆయన వెంటనే ఆలోచన వచ్చింది. అరే పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటే వాళ్ళకు ట్యాక్సీ డ్రైవర్ వచ్చినా రాకపోయినా, ఈ రోజు అంటే ఇంకా ఉబేర్ చాలా వచ్చినాయి, కానీ 10 ఏళ్ల క్రితం అంత ట్యాక్సీలు అంత తొందరగా దొరికేవి కాదు, ముందుగా చెప్పుకోవాల్సి వచ్చేది. అరే పెద్దవాళ్ళు దే ఆర్ మిస్సింగ్ సమ్ కంఫర్ట్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ నీడ్స్కి గ్యాప్ ఉంది, సొసైటీకిను వాళ్ళకి అందుబాటులో రావడానికి మధ్యలో గ్యాప్ ఉన్నది అని ఆలోచించి మనమే వాళ్ళందరినీ ఒక చోట చేర్చి, ఎవరైతే పెద్దవాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకు వీలైనన్ని సదుపాయాలు వాళ్ళ నీడ్ బేస్డ్గా చేయగలిగితే వాళ్ళ లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకు ఒక పొజిషన్ ఇచ్చి, ఈరోజు పిల్లలు వాళ్ళ దగ్గర లేరు అంటే కూడా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నట్టే. ఈరోజు విదేశాల్లో ఉందంటే అందరూ బాగున్నట్టే. మరి అంత చేసిన పెద్దవాళ్ళు ఈరోజు నేను సఫర్ అవ్వాలా? డాక్టర్ దగ్గర పోవాలంటే కూడా పోవడానికి సరైన సదుపాయం లేక ఇబ్బంది పడుతూ, టెన్షన్ పడుతూ, ఆ ఏజ్లో 70 ఫేస్లో టెన్షన్ పడుతూ ఉండటం ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఏ రకమైనటువంటి సదుపాయాలు ఇవ్వగలము అని ఆలోచిస్తూ ఈ సాకేత్ ప్రణామ్ అని రిటైర్మెంట్ హోమ్స్ ఆయన ప్లాన్ చేయడం జరిగింది.
అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులను శివార్లలో అందుబాటులోకి తెస్తున్నాయి. నగరంలో ఎక్కడికైనా గంటలో చేరుకునే వీలుండే ఔటర్ చుట్టుపక్కల నిర్మాణదారులు ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. నా పేరు రమణి శ్రీనివాసం అండి. నేను ఈ సాకేత్ ప్రణామంలో వన్ ఆఫ్ ది రెసిడెంట్ అయినందుకు ముందుగా చాలా గర్వపడుతున్నాను అండ్ చాలా సంతోషంగా ఉన్నాను. 100% హ్యాపీగా ఉన్నాను. నేను యాక్చువల్గా ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది అనేది నేను ఒక మ్యాగజైన్లో చదివాను, ఒక 6 years బ్యాక్ చెప్పాలంటే. అది మైండ్లో ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మా ఇద్దరి పాపల మ్యారేజ్ అయిపోయిన తర్వాత 18లో జూలైలో ఆల్ ఆఫ్ ఎ సడన్ వెలిగింది. ఇలాంటిదేదో ఒక ప్రాజెక్ట్ నేను చదివాను ఒక మ్యాగజైన్లో, దీన్ని ఎలా పట్టుకోవాలి అని. బట్ అది హైదరాబాద్ అని మాత్రం మైండ్లో ఉంది. అంటే మీరు అడుగుతున్న ఫెసిలిటీస్ కానీ ఇవి కానీ కూడా ఇది ఓల్డేజ్ హోమ్ కాదండి. దట్ ఈజ్ ప్రణామం, సాకేత్ ప్రణామం అని చెప్పారు. వెంటనే నేను గూగుల్లో సెర్చ్ చేసి ఈ నెంబర్ చూసుకొని 18లో నేను ఇక్కడ ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే అందరం కూడా ఒక మెకానికల్ లైఫ్లోంచి బయటకు రావడం కోసం, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం కోసం మనం ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకుంటాము. 6-10 వయసులో పెద్దలకు చాలా అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు చాలా ముఖ్యం. ఇంటి నిర్మాణదారులు పెద్దలకు అవసరమయ్యే అవసరాలకు దృష్టిలో ఉంచుకొని వారికి పెద్దపీట వేస్తున్నారు. మరి వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సాధారణంగా వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఒక్కోసారి పట్టుతప్పి స్నానాల గదిలోనో లేక ఇతర గదుల్లో పెద్దలు జారి పడిపోతుంటారు. ఇది కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రిటైర్మెంట్ హోమ్స్ లో టైల్స్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాణదారులు. యాంటీస్కిడ్ టైల్స్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. స్నానాల గదిలో గ్రాబ్ బార్స్, మెట్లు, ఇతరత్రా అవసరమైన చోట్ల పట్టుకునేందుకు వీలుగా హ్యాండ్ బార్లు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన చోట ర్యాంపులు, వీల్చైర్ల, తలుపుల వరకు నిర్మాణం వంటివి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతరుల సాయం కోరేందుకు పడక గదుల్లో బటన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీట నొక్కితే ఎవరో ఒకరు వచ్చి పరిస్థితి తెలుసుకుని కాపాడే అవకాశం ఉంటుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. దీనిలో ఏంటంటే మేము వీళ్ళ కారిడార్స్లో కూడా గ్రాబ్ బార్స్ అని పెడతాం. అంటే వాళ్ళకి ఆ గ్రాబ్ బార్స్ వల్ల ఏమంటే సడన్గా తూలినా ఏదైనా పట్టుకోవాలన్నా కూడా సపోర్టింగ్ బార్స్ ఉంటాయి. మొత్తం యాంటీస్కిడ్ ఫ్లోరింగే వాడుతున్నాం. తర్వాత ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ప్రతి ఫ్లాట్లోనూ పానిక్ బటన్ అని ఒకటి ఇస్తాం. అంటే ఆ బటన్ నొక్కితే ఏదన్నా వాళ్ళ రిక్వైర్మెంట్ కావచ్చు, భయం కలగవచ్చు, ఏదైనా కూడా ఆ పానిక్ బటన్ నొక్కితే 24 hours అటెండెంట్ ఉంటాడు, ఇమీడియట్గా వచ్చి ఏం కావాలండి అని అడుగుతాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ఫెసిలిటీ. సో పెద్దవాళ్ళు తిరగడానికి, వీల్ చైర్లో తిరగడానికి కూడా అన్ని రకాలుగా సరిపడేట్టుగానే డోర్స్ కూడా పెడుతున్నాం. అన్ని చోట్ల యాంటీస్కిడ్ ఫ్లోరింగే ఉంటుంది. 6-10 వయసులో అత్యవసర వైద్య సేవలు చాలా ముఖ్యం. రిటైర్మెంట్ హోమ్స్ లో వీటికి పెద్దపీట వేస్తున్నారు. కమ్యూనిటీలోనే ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేసి వైద్యులు, నర్సింగ్ సేవలు అందేలా చూస్తున్నారు. ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు ప్రథమ చికిత్స అందించి పెద్ద ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నారు. పెద్దవాళ్ళకి ఏం కావాలి అనుకున్నామంటే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఒక అంబులెన్స్ కావాలి, ఒక వెహికల్ కావాలి. తర్వాత ఇంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా ఇంక ఫుడ్ చేసుకోలేము, ఇంకొద్దు, ఏదన్నా ఫెసిలిటీ కావాలి, క్యాంటీన్ కావాలి, టైం పాస్ చేయడానికి ఒక టీవీ కావాలి, ఒక లైబ్రరీ కావాలి, స్పోర్ట్స్ కావాలి, ఏదైనా గేమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ ఇట్లాంటి ఫెసిలిటీస్ కావాలి అనుకున్నాం. ఇవన్నీ కూడా మేము మా ప్రణాంలో ప్రొవైడ్ చేసాం. దీనితో పాటు అందరికీ కావాల్సింది పెద్దది ఏమిటంటే అందరు దృష్టిలో పెట్టుకోవాల్సింది కంపానియన్షిప్. తోడు కావాలి, మాట్లాడటానికి కావాలి. ఎందుకంటే అందరూ కూడా చాలా ఎలైట్ గ్రూపే. వీళ్ళందరూ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు సడన్గా మౌనమునిలాగా నోరు మూసుకుని ఎవరు కూర్చోలేరు కదా. 60 ఏళ్ళకి ఎవరు ఈ రోజుల్లో రిటైర్మెంట్ లేదు. 75 ఏళ్ళ దాకా అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నారు చాలామంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రతన్ టాటానే. 80 years అయినా కూడా అద్భుతంగా పనిచేస్తున్నాడు. సో అలాంటప్పుడు కంపానియన్షిప్ కూడా ప్రణామ్ ప్రాజెక్ట్స్లో, మా ప్రాజెక్ట్స్లో, సీనియర్ ప్రాజెక్ట్లో వస్తాయి. కొంచెం టెక్నాలజీ మారింది కాబట్టి ఈ ప్రాజెక్ట్లో డాక్టర్ ఆన్ కాల్ ప్రొవిజన్ పెడుతున్నాం. పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి అర్జెంట్ ఫెసిలిటీస్లో మెజారిటీ ఇక్కడ కవర్ అయిపోతుంది. అయితే మేము ఇప్పుడు కూడా మా ఉద్దేశం ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళని మీకు గ్రీనరీ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, తీసుకొచ్చి ఎక్కడో ఒక అడవిలోనో మూలనో పడేసే అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానితో అనుబంధంగా ఈ సాకేత్ ప్రణామం అని ఆ ప్రణామ్కి కంటిన్యూషన్లో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ప్రజలు ఎప్పుడు కూడా ఎవరున్నా కూడా ఒక ప్రశాంతంగా ఈ అంటువ్యాధి కావచ్చు, కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కాన్ఫిడెన్స్తో ఏ భయము లేకుండా ఉండాలంటే ఇలాంటి ప్రదేశం సరిపోతుంది.
ఉదయం సాయంత్రం నడకకు వీలుగా ట్రాకులు, యోగా, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు, ప్రకృతి మధ్య గడిపేలా గార్డెనింగ్, పుస్తకాలతో కాలక్షేపం చేసేందుకు గ్రంథాలయం, క్లబ్ హౌస్ తదితర సౌకర్యాలతో రిటైర్మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నారు నిర్మాణదారులు. పెద్దవాళ్లకు సమయానికి భోజనం సమకూర్చడం ఎంతో అవసరం. ఇందుకోసం విశాలమైన స్థలంలో కమ్యూనిటీ కిచెన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఓపిక ఉన్నవారు ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. రాలేని వారు 3 పూట్ల ఇంటికే భోజనం తెప్పించుకోవచ్చు. ఇలా పెద్దల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యకరమైన వంటకాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ మేము క్యాంటీన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడంలో అసలు ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున దీనిలోకి వచ్చేవాళ్ళు 55-60 ఇయర్స్ నుంచి సీనియర్ సిటిజన్స్గా వస్తున్నప్పుడు వాళ్ళు 30-35 ఏళ్ల నుంచి కిచెన్లో వంటలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ కష్టం వదిలేసి హ్యాపీగా ఇంట్లోనే కామన్ కిచెన్ అనుకోవచ్చు, హ్యాపీగా వచ్చేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మీల్స్ అన్నీ చేస్తూ ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఇంట్లో మొత్తం వంట అంటే పాపం ఆడవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ కార్యక్రమమే, మళ్ళీ ఏం చేయాలి ఏమిటి అనేది ఇంట్లోనే ఉంటారు. మన ఈ ప్రణామం ప్రాజెక్టులో పెద్ద ఫెసిలిటీ రిలీఫ్ ఏంటంటే ఆడవాళ్లకు వంట చేయాలి, టిఫిన్ ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, ఆ ప్రెషర్ ఉండదు. అది దీనిలో పెద్ద ఫెసిలిటీగా మేము భావిస్తున్నాం. ఒక గేటెడ్ కమ్యూనిటీలో అది కూడా సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, రిక్రియేషన్ కావచ్చు, అన్నీ కూడా సాధ్యమైనంత వరకు దీనిలో ప్రొవైడ్ చేశాం. ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా ఎక్కువ సమయం గడిపేది ఇంటి ముందు గదిలోనే. అందుకే ఈ గదిని చూపురలు ఆకట్టుకునే విధంగా మరింత అందంగా రూపకల్పన చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే కాస్త ప్రశాంతత పొందుతారు. అందంగా నిర్మించుకున్న ఇంటి ముందు గదిలో వారి వారి స్తోమతను బట్టి సోఫాలు కొనుగోలు చేస్తారు. ఈ సోఫాలు కొనుగోలు చేసే ముందు కొన్ని మెలకువలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటికి వేసుకునే రంగులకు ఎంత ప్రాధాన్యత ఉందో ఇంటి ఫర్నిచర్కు అంతే ప్రాధాన్యత ఉంది. అందుకు గదిలో ఇముడిపోయే సోఫాలు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఇల్లు అందంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటీవల సోఫాలో వచ్చిన సరికొత్త శైలులు, వాటి ప్రత్యేకతలపై గృహశోభలో మీకోసం. ఇంటి అందాన్ని మరింతగా పెంచడంతో పాటు అతిథులకు ఆహ్వానం పలుకుతాయి సోఫాలు. వీటిలో ఎన్నో రకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొందరు తమ ఇంటి స్థలానికి అనుగుణంగా ఉండేలా సోఫాలను ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నారు. తమ హుందాను వాటి ద్వారా తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటికి హాల్ లేదా లివింగ్ రూమ్ ప్రాణం. లివింగ్ రూమ్ ఎంత హుందాగా ఆకర్షణీయంగా ఉంటే ఇంటికి అంత అందం వస్తుంది. లివింగ్ రూమ్ను చక్కగా తీర్చిదిద్దుకుంటే గృహ యజమానులు అతిథుల నుంచి 100కి 100 మార్కులు కొట్టేయచ్చు. ఇక కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కువ సమయం హాల్లోనే గడుపుతుంటారు. అది కూడా సోఫాలోనే అధిక సమయం కూర్చునే వీలుంటుంది. కాబట్టి వాటి ఎంపికలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. మీ ఇంటి ముందు గది అందంగా ఉండాలంటే దానికి సరిపోయే ఫర్నిచర్ కొనుగోలు చేయాలి. లివింగ్ రూమ్లో ఏర్పాటు చేసుకునే సోఫాలు కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందులో వచ్చిన సరికొత్త శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఎవెన్ సిట్టింగ్ వచ్చేసి ఒక కామన్ మ్యాన్కి అఫోర్డబుల్ రేంజ్లో వెరీ గుడ్ క్వాలిటీ ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తుందండి. సోఫాలు వచ్చేసి కంప్లీట్గా మనకు ఒక 10 మోడల్స్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ. సో దాంట్లో వచ్చేసి లీనియర్ మోడల్ ఉంటుంది, చెస్టర్ ఫీల్డ్ మోడల్ ఉంటుంది, రిక్లైనర్ బేస్ మోడల్ ఉంటుంది, మనకు ఎన్ నెంబర్. అండ్ మన దగ్గర ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అకార్డింగ్ టు ద సైజ్, మన ఇంటి సైజ్ ప్రకారము మనకు కస్టమైజ్ చేసి ఇస్తామండి కంప్లీట్గా విత్ లైక్ ఎఫోర్డబుల్ ప్రైజింగ్. ద డెన్సిటీస్ వాట్ వీ యూజ్ ఇస్ 32 డెన్సిటీ, 40 డెన్సిటీ కంప్లీట్గా ఫోమ్ వచ్చేసి. అండ్ స్ట్రక్చర్స్ వచ్చేసి కంప్లీట్గా ప్లైవుడ్ అండ్ పైన్ వుడ్ బేస్ కాంబినేషన్లో ఉంటుంది మనది. అపోస్ట్రీ వచ్చేసి కంప్లీట్గా వీ ఇంపోర్ట్ ఫ్రమ్ ఇటలీ. గోడలకు వేసిన రంగులకు అనువైన రంగుల్లో సోఫాను ఎంచుకుంటే హాల్ అందం 10 పెరుగుతుంది. గోడలు లైట్ కలర్స్లో ఉంటే కాస్త ముదురు రంగు సోఫాలు వేసుకోవాలి. గోడలు ముదురు రంగులో ఉంటే లైట్ కలర్ సోఫాలను తీసుకోవాలి. లివింగ్ రూమ్ ఆకారాన్ని బట్టి సోఫాను ఎంచుకోవాలి. లివింగ్ రూమ్ దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే గది ప్రారంభంలో టీవీ ఎదురుగా 2+3 సీటర్ సోఫా వేసి మిగిలిన హాల్ను ఖాళీగా ఉంచడం వల్ల హాల్ హుందాగా ఉంటుంది. ఎక్కువ మంది అతిథులు వచ్చినప్పుడు బీన్స్ బ్యాగులు, రంగురంగుల ప్లాస్టిక్ చైర్స్ను అవసరాన్ని బట్టి తాత్కాలికంగా వేసుకోవచ్చు. రకరకాల డిజైన్లలో సోఫాలు మార్కెట్లో ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఫ్యాబ్రిక్ ఫినిష్, లెదర్ ఫినిష్, రెగ్జిన్ ఫినిషింగ్ ఉన్న సోఫాలకు ఆదరణ అధికంగా ఉంది. వీటికి సొబగులు అద్దేందుకు రంగురంగుల దుస్తులు రెగ్జిన్తో ముస్తాబు చేస్తున్నారు తయారీదారులు. 2 కూర్చునే సోఫా మొదలుకొని 5 మంది కూర్చునే సోఫా వరకు తయారు చేయిస్తున్నారు ఇంకొందరు. గోడలకు ఆనుకునే సోఫాలను తయారు చేసి అతిథులను ఆకర్షిస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సోఫాలకు అందమైన బార్డర్లను అద్దుతున్నారు. ఇక పురాతన కాలంలో రాజులు, నవాబులు వాడిన నమూనాల మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్తుతో పనిచేసే సోఫాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కూర్చోడానికి వీలుగా ఉండడంతో పాటు పడుకోవడానికి అనువుగా వాటిని మార్చుకోవచ్చు. ఇటీవల వీటిని ఎక్కువగా తయారు చేయించుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. లాంగ్ లైఫ్ ఫర్నిచర్ చూసుకోవాలనుకుంటే బేసిక్గా ఫోమ్ చూసుకోవాలండి. మనం చెప్పడం ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఫోమ్ బాగుంటుందని, బట్ హౌ యూ విల్ టెస్ట్ ద ఫోమ్. సో మనకు స్ప్రింగ్ అనేది ఎలా ఉంటుంది, ద బౌన్స్ బ్యాక్ ఎలా ఉంటుంది. జనరల్గా యూజువల్గా మనం చూసేది ఏముంటుందంటే సోఫా తీసుకున్న తర్వాత 1 yearలో అది లోపలికి వెళ్ళిపోవడము. సో అది అలాంటి ఇష్యూస్ మన దగ్గర ఉండేయండి. ఇప్పుడు స్కిన్స్ వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ ఉంటుంది, పియూ ఉంటుంది, ఆర్టిఫిషియల్ లెదర్ అంటారు జనరల్గా పియూ అంటే, అండ్ ఒరిజినల్ లెదర్ ఉంటుంది. లెదర్ వచ్చేసి మనం స్టాన్లీ నుంచి పర్చేస్ చేస్తాము. హై లైన్ లెదర్ ఉన్నది మన దగ్గర, మార్విన్ లెదర్ ఉంది. ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ ఇటాలియన్ బేస్డ్ లెదర్స్. ఒకప్పుడు మనకు ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు వచ్చే ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇట్స్ వెరీ ఈజీ అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్. కంప్లీట్ వాషబుల్ అండి. నార్మల్ సోప్ తీసుకొని సాఫ్ట్ సోప్ తోటి మనము వాష్ చేసుకోవచ్చు. లెదర్ క్లీనర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సోఫాలు ఎన్ని రకాలుగా లభ్యమవుతాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇది వచ్చేసి రెగ్యులర్ పాపులర్ సోఫా మోడల్ అండి, విత్ రిక్లైనర్ అండ్ లాంచ్. సో యూజువల్గా మనకు లివింగ్ రూమ్లో టీవీ యూనిట్, ఫ్రెంచ్ డోర్ ఉన్న దగ్గర ఈ మోడల్స్ని జనాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇది వచ్చేసి రిక్లైనర్, అంటే స్పేస్ మనకు తక్కువ ఉన్నప్పుడు పీపుల్ ఎవరైతే రిక్లైన్ అయ్యి మనం మూవీ ఎంజాయ్ అనుకున్న వాళ్ళకు దిస్ మోడల్ కమ్స్ విత్ రిక్లైనర్ అండ్ అక్కడ లీన్ అయ్యి చూడొచ్చండి కంప్లీట్గా. అండ్ దీంట్లో వచ్చేసి మేజర్ వచ్చేసి లంబార్ రెసిస్టెన్స్ ఉంటుంది ప్రాపర్గా. సో మన బ్యాక్ వచ్చేసి ప్రాపర్గా దీంట్లో రెస్ట్ అవుతుంది. అండ్ మనము 10 hours అయినా వీ క్యాన్ సిట్ కంఫర్టబుల్లీ ఈ సోఫాలో. ఇది చెస్టెడ్ ఫీల్డ్ సోఫా అంటారండి కంప్లీట్గా. సో ఇది జనరల్గా క్లాసికల్ మోడల్లో ఎవరైతే ఇంట్లో డిజైన్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసే మోడల్స్ ఇవి. అండ్ దీంట్లో కంఫర్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందండి. యాజ్ సోఫా బౌన్స్ బ్యాక్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ కలర్స్ దీంట్లో చాలామంది లెదర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ మోడల్స్ని. కొంచెం రిచ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ మోడల్లో. రిచ్గా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకు దిస్ ఈజ్ ద మోడల్ వీ రికమెండ్. ఇది హై బ్యాక్ చైర్స్ అంటారండి. ఎక్కడైతే మనకు లివింగ్ రూమ్స్లో, డ్రాయింగ్ రూమ్స్లో, ఎంట్రన్స్లో వాడడానికి, బెడ్రూమ్స్లో ఒక సైడ్లో చైర్ వేసుకునే వాళ్ళకు దిస్ ఈస్ ద చైర్ వీ రికమెండ్, హై బ్యాక్ చైర్స్. సో మనకు ఒక రిచ్నెస్ కనబడాలనుకుంటే పీపుల్ జనరల్గా ఈ చైర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది రిక్లైనర్ సోఫా అండి. ఎక్కడైతే ప్రీమియం సోఫాస్ కావాలనుకున్న వాళ్ళకు దిస్ ఈజ్ వాట్ వీ రికమెండ్. ఇది వచ్చేసి డ్యూయల్ మోటార్. దీంట్లో ఫుట్ బోర్డ్ సపరేట్గా మూవ్ అవుతుంది అండ్ హెడ్ బోర్డ్ సపరేట్గా మూవ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా లెదర్ బేస్డ్ సోఫానండి. అండ్ ద మ్యాక్సిమం ప్రైస్ జనరల్గా స్పెండ్ చేసే వాళ్ళు దీని మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు. సోఫాస్ వచ్చేసి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 50 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ గో టు 5 lakhs as well. డిపెండ్స్ ఆన్ ది మోడల్, డిజైన్, లెదర్, వాట్ యూ చూస్. గతంలో ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు, స్వతంత్ర గృహాలు ఏది కొనాలన్నా ఇబ్బందులు పడేవారు. ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకునేందుకు చాలా సమయం పట్టేది. మరి ఈ ఇక్కట్లు తప్పించేలా అన్ని ప్రాజెక్టుల వివరాలు ఒకే దగ్గర సమగ్రంగా తెలియజేసేందుకు కోవిడ్ సంక్షోభం తర్వాత తమ 11వ ట్రెడా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తున్నారు. మరి తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రాపర్టీ షోకు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా ప్రతి సంవత్సరము ప్రాపర్టీ షో నిర్వహిస్తుంది. లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాము. ఈ ఇయర్ 11th ప్రాపర్టీ షో చేస్తున్నాము. అక్టోబర్ 1st, 2nd and 3rd హైటెక్స్లో చేస్తున్నాము. ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీ కానీ, ప్లాట్స్ కానీ మీరు ఏది కొనాలన్నా మీకు ఈ ప్రాపర్టీ షోలో మీకు అట్లీస్ట్ ఒక 150 డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు 300 to 400 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇక్కడ అండర్ వన్ రూఫ్ ఉంటాయి. బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. ఎవరికన్నా ఫైనాన్సింగ్ కావాలన్నా, లోన్ శాంక్షన్ చేసుకోవాలన్నా కానివ్వండి, మీకు ఇక్కడ బ్యాంక్స్ కూడా అట్లీస్ట్ 5 to 6 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీకు ఫ్లాట్స్, అఫోర్డబుల్ ఫ్లాట్స్ నుంచి లగ్జరీ ఫ్లాట్స్ వరకు అన్ని ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. ప్లస్ విల్లాస్, మీకు ఆల్ అరౌండ్ ది సిటీ విల్లాస్ కూడా మీకు చాలామంది డెవలపర్స్ విల్లాస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు కమర్షియల్ ప్రాపర్టీలో కూడా మీ సొంతానికి వాడుకోవాలన్నా కానీ, లేకుంటే రెంట్కి ఇవ్వాలనుకున్నా కానివ్వండి, మీకు ఇక్కడ చాలామంది కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారనమాట.
అది కాకుండా ఇప్పుడు ప్లాట్స్, చాలామందికి సొంత ప్లాట్ కొనుక్కోవాలా అని ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. సో మీకు 200 యార్డ్స్ నుంచి 1000 యార్డ్స్ వరకు ఎన్నో ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా కానివ్వండి, ఇది మీకు వన్ స్టాప్ షాప్ అవుతుందన్నమాట. అక్టోబర్ 1st, 2nd and 3rd హైటెక్స్లో మనకి ప్రాపర్టీ షో ఉంటుంది. మీ డ్రీమ్ ప్రాపర్టీ ఇక్కడికి వచ్చి ఫైనలైజ్ చేసుకోండి. హైటెక్స్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ 11th ప్రాపర్టీ షో నిర్వహిస్తుంది. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ October 1st, 2nd and 3rd at హైటెక్స్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ sriniliyam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.